The gracious, loving Heavenly Father, today I want to stand before this congregation. You are giving this opportunity for me. Thank the Lord. Bless us, Lord. Lord, nowadays we are facing a lot of problem. That's why, so we don't want to gather at a one place. But anyhow, Lord, you are giving this online facility. Thank the Lord. Precious God. Not only that, those who are arranging this online facility, bless them, Lord. Lord, help me, lead me, and guide me, protect me also. Anoint us, Lord. Lord, you must speak with us. And not only that, we want to worship as per the scriptures also. I asked all these things in Jesus' precious name. We pray. Amen. Let us turn to the book of Isaiah. Let us turn to the book of Isaiah, chapter 37. Let us turn to the book of Isaiah, chapter 37. Now we see the first verse. Let us all read together. యెషయా గ్రంథం 37వ అధ్యాయం ఇందులో మొదటి వచనము కలిసి చదువుదాం. మనం ఎక్కడ ఉన్నప్పటికీ మన భాగమును కలిసి చదువుదాం. యెషయా గ్రంథం, book of Isaiah, chapter 37, first verse. Let us all read together. And it came to pass, when King Hezekiah heard it, that he tore his clothes and covered himself with sackcloth and went into the house of the Lord. So in this chapter, now we want to see, so maybe Hezekiah as a king of Judah and in the Judah people, he is ruling that country that is there in the Jerusalem. ఎరుషలేములో దైవ చిత్త ప్రకారము దేవుని ప్రజలను పరిపాలించే ఆధిక్యత హిజ్కియాకు దేవుడు అనుగ్రహించినాడు. నాట్ ఓన్లీ దట్, నౌ సో హిజ్కియా మీన్స్ జెహోవా ఈజ్ స్ట్రెంగ్త్, దేవుడే బలపరిచేవాడు అని పేరుకు అర్థము. కాబట్టి సో ఇన్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సిచ్యువేషన్, సో మేబీ దిస్ కింగ్ హీ డిపెండ్స్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడి దేవుని గణపరిచి స్తుతించేటువంటి వాడు. సో బిఫోర్ దిస్ చాప్టర్, దీనికంటే ముందు అధ్యాయాన్ని గనక మనం పరీక్ష చేస్తే, నౌ వి సీ చాప్టర్ 36, బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 36, ఫస్ట్ వర్స్. సి, లెట్ us read all together first verse. Now it came to pass in the 14th year of a king Hezekiah that Sanherib, king of Azariah, came up against all the fortified cities of Judah and took them. But in this chapter, so there is a great problem, there is a great situation. So maybe they that's in a Judah people and the king of Hezekiah, they are going to face a great problem. So he tells all these things. King of Azariah, he sent a one man, so he is a higher official. His name is called the Rabshake. మరి 36వ అధ్యాయంలో మనం పరీక్ష చేస్తే, అషూరు రాజు మరి ప్రత్యేకముగా అతని యొద్ద ఉన్నటువంటి మరి రబ్షాకే అనేటువంటి వ్యక్తిని పంపిస్తూ వచ్చినాడు. వై ద కింగ్ హీ సెంట్ దట్ మ్యాన్? ఎందుకు మరి రాజు ఆ వ్యక్తిని పంపించినాడు? రబ్షాకే మీన్స్, సో హిస్ నేమ్, మేబీ ద మీనింగ్ ఆఫ్ దట్ నేమ్ హయ్యర్ అఫీషియల్ ఈజ్ ద వన్ ఆఫ్ ద కప్ బేరర్స్. సో రాజుకి గిన్నెందించే ప్రముఖుడు. గిన్నెందించే ప్రముఖుడు అంటే, సో దెర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్ ఇన్ బిట్వీన్ ద గాడ్ అండ్ ఈవెన్ ద మ్యాన్. కాబట్టి ఆ రాజుకి తర్వాత ఇతనికి ఏముంది అంటే, దెర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్షిప్. వారిద్దరి మధ్యలో చక్కటి బాంధవ్యము కలిగినటువంటి వారు. దట్స్ వై ద రబ్షాకే ఆల్వేస్ హీ డిపెండ్స్ ఆన్ ద కింగ్, నాట్ డిపెండ్ ఆన్ గాడ్. కాబట్టి జీవితంలో సజీవమైన దేవుడు ఎవరో తెలియదు. కాబట్టి రాజును నమ్ముకున్నవాడు రాజు మీద ఆధారపడేటువంటి వాడు. దట్స్ వై సో ద కింగ్ ఆఫ్ అజరియా, సో హీ సెంట్ దిస్ మ్యాన్ రబ్షాకేని పంపించిన తర్వాత, నౌ హీ కాల్డ్, సో higher officials are there, that is in the Hezekiah యొక్క రాజ్యం, in the kingdom of Hezekiah. So what is the kingdom he is ruling? ఆయన ఏ రాజ్యమును పరిపాలన చేస్తున్నాడో, సో దేర్ హైయర్ అఫీషియల్స్ ఆర్ దేర్. అక్కడ చాలా ప్రముఖులు ఉన్నటువంటి వారు, మంచి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు అతనికి వచ్చినప్పుడు, దెన్ హీ టెల్స్ ఆల్ ద థింగ్స్ ఆల్సో. ఎన్నో విషయాలు చెప్తూ వచ్చినారు.
ఇవన్నీ చెప్పిన తర్వాత సో దీస్ పీపుల్ ద హయ్యర్ అఫీషియల్స్, కాబట్టి హిజ్కియా యొక్క రాజ్యంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి ముగ్గురు కూడా సో దేర్ ఇస్ ఎ గ్రేట్ డిప్రెషన్, కాబట్టి ఎంతో దిగులు చెందినటువంటి వారు. సో దేర్ ఇస్ ఎ గ్రేట్ సారో, ఎంతో భయంకరమైనటువంటి వేదన ఉంది. డిప్రెషన్, చాలా దిగులుతో దుఃఖముతో ఉన్నటువంటి వారు. ఆఫ్టర్వర్డ్స్ సో దే వెంట్ అవే దట్ ప్లేస్. అక్కడ నుంచి తిరిగి ఎక్కడికి వచ్చినారంటే ఇన్ ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 37, యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో జస్ట్ నో వి రెడ్ దట్ వర్స్, జస్ట్ నో వి రెడ్ దట్ పోర్షన్. అందులో మొదటి వచనము, మొదటి భాగం మనం చదువుతూ వచ్చినాం. ఇందులో అక్కడికి వచ్చిన తర్వాత వారు ఏం చెప్పినారంటే సో హిజ్కియాకు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ఉత్తరాన్ని హ్యాండ్ ఓవర్ చేసినారు. వాట్ ఈస్ దట్ వన్ సో దట్ ఈస్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో సో అషూరు రాజు మేబీ ఈస్ కమ్ అండ్ హీఈస్ గోయింగ్ టు డిఫీట్ దట్ పీపుల్ ఆల్సో. వారితో సో దెర్ ఇస్ ఎ గ్రేట్ బ్యాటిల్ ఇన్ బిట్వీన్ దీస్ టూ కింగ్స్. ఈ ఇద్దరి రాజుల మధ్యలో భయంకరమైన యుద్ధం జరగబోతుంది. మేబీ దట్ ఈస్ ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో. కాబట్టి సో వెన్ ఎవర్ హిజ్కియా సో హీ హర్డ్ దట్ మ్యాటర్, హీ హర్డ్ దట్ ఇన్సిడెంట్, ఈ సంఘటన, ఈ విషయం ఎప్పుడైతే విన్నాడో సో హిజ్కియా ఇమ్మీడియట్లీ సో హీ రెంట్ హిస్ క్లోత్స్, అతని బట్టలు చింపుకున్నటువంటి వాడు. వై? సో దట్ ఈస్ దేర్ కస్టమ్ ఇన్ దోస్ డేస్, దట్ ఈస్ దేర్ కస్టమ్. అది వారి యొక్క ఆచార రీతిగా మరి వారు చేసేటువంటి అలవాటు. సో దే వాంట్ టు ఎక్స్ప్రెస్ దేర్ సారఫుల్నెస్, సో లైక్ దట్ పొజిషన్. వారు ఆ విధముగా వారికి ఉన్నటువంటి వేదనను వారు చూపించేటువంటి వారు. నాట్ ఓన్లీ దాట్, సో ఆఫ్టర్ హీ టోర్ హిస్ క్లోత్స్ అండ్ హీ వెంట్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, అతను బట్టలు చింపుకొని దుఃఖముతో వేదనతో ఎక్కడికి వెళ్ళాడంటే డైరెక్ట్లీ హీ ఎంటర్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆలయములకు వెళ్ళి ఏం చేస్తూ వచ్చినాడంటే హీ ప్రేయిడ్ టు గాడ్, దేవునికి ప్రార్థన చేసినాడు. సో ఇన్ ద 37th chapter, సో ఇన్ ద ఫస్ట్ వర్స్, సో హీస్ వెంట్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. ఫర్ వాట్ పర్పస్ హీ వెంట్ దేర్? ఎందుకు ఆయన ఏ ఉద్దేశంతో ఆయన అక్కడికి వెళ్ళినాడు అంటే, అండ్ హీ టెల్స్ ఆల్ ద థింగ్స్ ఆల్సో బిఫోర్ గాడ్, దేవుని ముందు ఈ విషయము పెట్టి ఆన్సర్ పొందే దాని కొరకు. దట్స్ వై సో దేవుడు గొప్ప విజయమును ఆయనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. నవ్ యు సీ రెంట్ ద క్లోత్స్, ఈ బట్టలు మరి చింపబడినాయి అంటే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. నవ్ యు సీ ఇన్ ద బైబుల్ సో మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ద బైబుల్, బట్ ఐ వాంట్ టు షో ఓన్లీ 3 or 4. నవ్ యు సీ సో జెనసిస్, నవ్ యు సీ ద జెనసిస్ చాప్టర్ 37, ఆదికాండము 37వ అధ్యాయం, ఆదికాండము 37వ అధ్యాయములో ఆది జెనసిస్ చాప్టర్ 37. Now you see, so the verse maybe in the 29th verse you see Genesis chapter 37 and the 29th verse. Let us all read together. And Reuben returned unto the pit, and behold, Joseph was not in the pit, and he tore his clothes. What is written here? So ఈ వచనాన్ని మనం పరీక్ష చేస్తే, so Joseph also maybe even the Reuben also, he tore his clothes. We know very well about these men. వీరి గురించి మనకు బాగా పరిచయం ఉన్నటువంటి భాగము. సో వై ఈవెన్ దిస్ మ్యాన్ హీ టోర్ హిస్ క్లోత్స్, బికాస్ హీ లాస్ట్ హిస్ బ్రదర్. వారి యొక్క తమ్ముడు, సో హీ వాజ్ నాట్ దేర్ ఇన్ ద డిచ్. ఆయన తిరిగి వచ్చి రూబేను ఆ గుంటను చూచినప్పుడు హీ వాజ్ నాట్ దేర్. దట్స్ వై సో హీ వెప్ట్ దేర్ ఇన్ ఎ బిట్టర్లీ. నాట్ ఓన్లీ దట్, he rent his clothes. That means so there is a great sort of so that situation is a hard times, so that situation is difficult. అది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. దీనిని బట్టి ఆయన చింపుకొని ఏడ్చినటువంటి వాడు. నాట్ ఓన్లీ దాట్, సో సీస్ లవ్ దట్ మేబీ ఇట్స్ నాట్ దే ట్రూ లవ్, ఐ థింక్ బై ద ట్రూ లవ్, అది నిజమైనటువంటి ప్రేమ కాదు. వై? ద ఎల్డర్ బ్రదర్స్ ఆల్వేస్, ద బ్రదరన్ దే హేటెడ్ ఓన్లీ ద జోసెఫ్. యోసేపును ఎల్లవేళలా వారు ద్వేషించేటువంటి వారు. సో ఇన్ ద 37th chapter, సో జోసెఫ్, సో హీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 years, 17 సంవత్సరాల్లో ఆయన ఏమైనాడు అంటే, సో హీఈస్ ఆల్సో గోయింగ్ ఇన్ ద బ్యాటిల్, యుద్ధానికి వెళ్ళేటువంటి వాడు.
and he give the all the statements also, whether it may be good or bad. So he inquired all the things also from their brothers. వారి యొక్క సహోదరుల దగ్గర నుంచి సమాచారం అంతా తీసుకొని వచ్చేవాడు. వెదర్ ఇట్ మే బి గుడ్ ఆర్ ఈవిల్, అది మంచి సమాచారము కానీ చెడ్డ సమాచారం కానీ తీసుకొని వచ్చేటువంటి వాడు. బట్ ఎనీహౌ మనం పరీక్ష చేస్తే ఇందులో మరి అతని అన్న కూడా ఏడ్చినాడు. మేబీ సో వెదర్ ఇట్ మే బి ఏ ట్రూ లవ్ ఆర్ ఇట్ మే బి ఏ సో ఇట్స్ ఎ న్యాచురల్ లవ్, వీ డజంట్ నో దట్ వన్. అది ఎటువంటి ప్రేమనో మనకు తెలియదు, కానీ హీ ఎక్స్ప్రెస్ సంథింగ్. బట్ ఇన్ ద సేమ్ చాప్టర్ now we see 37th chapter again in the 34th verse also. ఆది కాండము 37వ అధ్యాయం 34వ వచనం. Genesis chapter 37 and the 34th verse. Let us all read together. And Jacob tore his clothes and put sackcloth upon his loins and mourned for his son many days. Here in the Jacob also is bitterly wept. Why? So there is a, whenever he heard the incident about the Joseph, యోసేపు గురించి ఎప్పుడైతే జరిగిన సంఘటన గురించి విన్నాడో తర్వాత ఈయన ఏమైనాడు అంటే, సో ఈవెన్ హిస్ ఫాదర్ he bitterly wept there. Why? He loved so much more than all elder brothers, because in the age of old age ఆయనకి వృద్ధాప్య దశలో పుట్టినటువంటి కుమారుడు. దట్స్ వై he loved so much, అతి ఎక్కువగా ప్రేమించినటువంటి వాడు. బట్ whenever the Joseph was not there, యోసేపు ఎప్పుడైతే లేడో అతని తండ్రి ఏడ్చినటువంటి వాడు. ఇన్ ద సేమ్ వే అవర్ హెవెన్లీ ఫాదర్ ఆల్సో హీ క్రైడ్, ఆయన ఏడ్చేటువంటి వాడు. అవర్ హెవెన్లీ ఫాదర్ హీ లవ్డ్ అస్, మన పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించేటువంటి వాడు. సో హిస్ లవ్ ఇస్ ద జెన్యూన్ లవ్. ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ, సో ఇట్స్ ఎ అగాపేస్ లవ్. అది అనంతము, అది ఎన్నటికి తీరనటువంటి ప్రేమ. కాబట్టి అటువంటి ప్రేమను మన ఎడల చూపించినటువంటి వాడు. బట్ ఎనీహౌ ఇన్ ద 37th chapter, సో ఈవెన్ ద జోసెఫ్స్ లైఫ్ ఆల్సో, యోసేపు యొక్క జీవితాన్ని పరీక్ష చేస్తే, సో హీ లీడ్స్ హిస్ లైఫ్, ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చినటువంటి వాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఎవర్ హీ ఫాలెన్ ఇన్ ద డిచ్, ఆయన గుంటలో త్రోయబడినప్పుడు, ఆల్దో గాడ్ ఈజ్ విత్ హిమ్, దేవుడు అతనితో ఉన్నటువంటి వాడు. నాట్ ఓన్లీ దాట్, దెన్ సో ఆఫ్టర్ హీ సాల్డ్ టు ద ఇష్మాయిలైట్స్, ఇష్మాయిలులకు అతన్ని అమ్మిన తర్వాత కూడా, వైల్ హీఈస్ గోయింగ్ అలాంగ్ విత్ దట్ ఇష్మాయిలైట్స్, ఇష్మాయిలులతో అతను వెళ్ళేటప్పుడు కూడా గాడ్ ఈజ్ విత్ హిమ్, దేవుడు అతనితో ఉన్నటువంటి వాడు. నాట్ ఓన్లీ దట్, ఆఫ్టర్ సో దిస్ మ్యాన్ హీ రీచ్డ్ దట్ కంట్రీ, ఆ యొక్క దేశమును చేరుకున్న తర్వాత, సో హీ స్టేస్ దట్ ఈస్ ఇన్ ద పొతీఫర్స్ హౌస్. అతను పొతీఫర్ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వాడు. ఎలా ఉన్నాడు అంటే యాజ్ ఎ స్లేవరీ, ఒక బానిసత్వము కలిగినటువంటి వాడు, ఒక బానిసగా ఉండేటువంటి బతుకు. సో ఇన్ దట్ హౌస్ ఆల్సో, సో హీస్ ఫేస్డ్ ఎ గ్రేట్ ప్రాబ్లం. సో ఎంతో భయంకరమైనటువంటి వేదన, భయంకరమైనటువంటి సంఘటన అనుభవించినాడు. నాట్ ఓన్లీ దట్, ఆఫ్టర్వర్డ్స్ ద ప్రాబ్లమ్ ఈస్ ఓవర్ ఇన్ హిస్ లైఫ్. ఆ ప్రాబ్లం జరిగిపోయిన తర్వాత దెన్ హీ ఎంటర్డ్ ఇన్ టు ద ప్రిజన్. సో ఆయన ఎక్కడికి వెళ్తూ వచ్చినాడంటే, తిరిగి స్టెప్ బై స్టెప్ హీ ఫేస్డ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ హిస్ లైఫ్. ఆయన యొక్క జీవితంలో అడుగడుగున సమస్యలు ఎదుర్కొన్నటువంటి వాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 17, సో ఆల్మోస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ హీ ఫేస్డ్ ఇన్ హిస్ లైఫ్. నాట్ ఓన్లీ దట్, ఇన్ ద జెనసిస్ చాప్టర్ 41, ఆది కాండము 41వ అధ్యాయంలో, దెన్ యు సీ 40th verse, 42, 41 and 43 verses. మనము ఆది కాండము 41వ అధ్యాయంలో 40 నుంచి 41, 42, 43 వచనాలు మనం పరీక్ష చేస్తే, సో దిస్ మ్యాన్ ఈజ్ ద సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఈజిప్టియన్ కంట్రీ. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ శ్రమల గుండా వచ్చినటువంటి వ్యక్తికి ఏమి ఇచ్చినాడంటే, సో అత్యున్నతమైనటువంటి స్థానం ఇచ్చినాడు. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియమైనటువంటి సహోదరులుగా యేసుక్రీస్తు ప్రభువారు మనకేం అనుగ్రహిస్తున్నాడు అంటే, సో యాజ్ ఎ బిలీవర్స్ గాడ్ ఓన్లీ అలౌడ్ త్రూ దీస్ సిచ్యువేషన్స్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఈ సమస్యల గుండా నడిపించేటువంటి వాడు. త్రూ దీస్ డిఫికల్టీస్, ఈ యొక్క కష్టముల గుండా, ఈ యొక్క మార్గము గుండా మనల్ని నడిపించేవాడు. బట్ ఆల్మోస్ట్ ఆల్ దీస్ సర్కమ్స్టాన్సెస్, ఈ పరిస్థితులన్నింటిలో కూడా మనం ఏం చేయాలంటే, వీ హ్యావ్ టు ప్రైజ్ అవర్ గాడ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని
మనము గల వారిగా ఉంటున్నాం. సో ఇన్ ద సేమ్ వే ఇన్ ద జోసెఫ్స్ లైఫ్ వాట్ హ్యాపెండ్ సో హీ ప్రైజ్డ్ గాడ్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్ ఆల్సో. అన్ని పరిస్థితుల్లో ప్రభువును గణపరిచినటువంటి వాడు. సో దట్ ఈస్ ద ప్రివిలేజ్ గాడ్ హ్యాస్ గివెన్ ఇన్ హిస్ లైఫ్. యేసు క్రీస్తు ప్రభు వారు అత్యున్నతమైన స్థానం ఆయనకు అనుగ్రహించినాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్. నౌ వి సీ ద సెకండ్ కేస్. నౌ వి సీ సో నంబర్స్ chapter 14, Numbers chapter 14, again the 6th verse, I think. Numbers chapter 14 and the 6th verse, let us all read together. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 6వ వచనము కలిసి చదువుదాం. And Joshua the son of Nun and Caleb the son of Jephunneh, who were of them that searched the land, tore their clothes. That much enough. Here, so in this chapter also, even Joshua, this is the second case, So in this case, Joshua and the Caleb, so they tore their clothes. Why? So there is a great situation. Here they want to face there. ఇక్కడ భయంకరమైనటువంటి సంఘటన వారు ఎదుర్కోవాల్సి ఉంది. సో వాట్ ఈస్ ద ఇన్సిడెంట్ ఏమిటి అంటే, సో మోసెస్ ద ఎల్డర్స్ ఆఫ్ ద ఇజ్రాయిలైట్స్, higher officials, they sent to the Canaan. Why he sent there, So they want to see all that kingdom. ఆ రాజ్యమంతా చూడమని పంపించినాడు, కానాను రాజ్యము. సో హౌ ఈస్ దట్ ల్యాండ్, ఆ భూభాగం ఎలా ఉంది, హౌ ఈస్ దట్ సాయిల్, అక్కడ ఉన్నటువంటి మన్ను ఎట్లాంటిది, హౌ ఆర్ దట్ ఫ్రూట్స్, అక్కడ ఉన్నటువంటి పండ్లు ఎట్లాంటివి. నాట్ ఓన్లీ దట్, వాట్ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ ఆర్ దేర్ ఇన్ దట్ కానానులో ఎటువంటి రకమైనటువంటివి ఉన్నాయి. సో యూ మస్ట్ సీ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో. ఇవన్నీ చూడమని పంపించినాడు. నాట్ ఓన్లీ దాట్, అండ్ ఫైనల్లీ ఇంకా ఏం చూడమన్నాడు అంటే, జస్ట్ యూ సీ వాట్ టైప్ ఆఫ్ పీపుల్ దే లీవ్ దేర్ ఇన్ కానానులో ఎటువంటి రకమైన ప్రజలు నివసిస్తున్నారో చూడమని పంపించాడు. దట్స్ వై దీస్ పీపుల్, సో హైయర్ అఫీషియల్స్ దే వెంట్ దేర్. వారు అక్కడికి వెళ్ళిన తర్వాత సో దే వాచ్ ఎవ్రీథింగ్ ఆల్సో. ఆఫ్టర్వర్డ్స్ దే కమ్ బ్యాక్. అవన్నీ చూచిన తర్వాత వారు తిరిగి వచ్చినటువంటి వారు తిరిగి వచ్చి ఏం చేస్తూ వచ్చినారంటే, అగైన్ దే స్టూడ్ బిఫోర్ ద మోషే ముందు నిలబడిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ దీస్ ఎల్డర్స్ దే గేవ్ ఏ రాంగ్ రిపోర్ట్ టు దెమ్. వారు ఏం చెప్తూ వచ్చినారంటే, ఒక తప్పుడు సమాచారాన్ని చెప్తూ వచ్చినారు. సో దే టోల్డ్ దిస్ మ్యాటర్, ఎప్పుడైతే ఈ విషయం మోసెస్ చెప్పినారో, జాషువా ఇన్ ద కాలేబ్ ఆల్సో దేర్, సో ఇన్ ద సేమ్ క్యాంప్. సో వారు కూడా పంపబడినటువంటి వారు ఏమైనారంటే, ఇమ్మీడియట్లీ దే టోర్ దేర్ క్లోత్స్, దే రెంట్ దేర్ క్లోత్స్. దట్ మీన్స్, సో దెర్ ఇస్ ఏ గ్రేట్ difficulty in their situation. The situation is too difficult. So they are telling lies. వారు లేనిపోని తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు వీరి హృదయం నొచ్చుకుంది. దట్స్ వై దే రెంట్ దేర్ క్లోత్స్. నాట్ ఓన్లీ దాట్, బట్ దీస్ టూ మెన్ దే ఆర్ గివింగ్ ద రైట్ రిపోర్ట్ టు మోషేకి వారు ఏమి ఇచ్చినారంటే, ఒక చక్కటి, అది మంచి భూభాగము. సో గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనతో ఉంటాడు. డెఫినెట్లీ వన్ డే ఈస్ గోయింగ్ టు గివ్ దట్ ల్యాండ్ ఫర్ అస్. ఆ భూభాగం మనకి ఇస్తారనే విషయాన్ని చెప్తూ వచ్చినారు. వెన్ ఎవర్ దీస్ టూ మెన్ దే టెల్స్ లైక్ దట్ ఎప్పుడైతే వారు ఈ మాట చెప్పగలిగినారో ఏమైంది అంటే, సో ఆల్మోస్ట్ ఆల్ దీస్ పీపుల్ దే వాంట్ టు కిల్ దెమ్. కాబట్టి ఆ ప్రజలందరూ కూడా మోషే అహరోనుల ముందు దైవచిత్త ప్రకారం వీరేం చేస్తూ వచ్చినారంటే, యెహోషువ కాలేబులను మరి చంపేదానికి వచ్చినటువంటి వారు. బట్ ఎనీహౌ, అదేమైనప్పటికీ కూడా దే స్టాండ్ ఫర్ క్రీస్తు కొరకు నిలబడినటువంటి వారు. నాట్ ఓన్లీ దాట్, దే ఆర్ హ్యావింగ్ మోర్ ఫెయిత్, విశ్వాసము కలిగినటువంటి వారు. నాట్ ఓన్లీ దాట్, సో ఆల్వేస్ ఇన్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద సిచ్యువేషన్, వారు ఎటువంటి సంఘటన ఎదుర్కొన్నప్పటికీ కూడా వారి జీవితంలో దే ప్రైజ్ గాడ్, దేవుని ఘనపరిచి స్తుతించేటువంటి వారు. దట్స్ వై ఓన్లీ దీస్ టూ మెన్ దే ఎంటర్డ్ ఇన్ టు ద కెనాన్. కాబట్టి దేవుడు వారికి ఏం ఆధిక్యత ఇచ్చినాడంటే, శ్రేష్టమైన కానానులో ప్రవేశించే ఆధిక్యత వారికి అనుగ్రహించినాడు. సో వాట్ హ్యాపెండ్ సో దోస్ హూ ఆర్ టెల్లింగ్ ద రాంగ్ రిపోర్ట్ ఎవరైతే తప్పుడు సమాచారం అందించినారో, సో దే ఆర్ గెటింగ్ ఏ కర్స్డ్. వారు ఏం అనుభవించినారు అంటే, శాపము కొని తెచ్చుకున్నటువంటి వారు. బట్ ఎనీహౌ, సో దీస్ టూ పీపుల్ దే ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ కెనాన్.
కానానులో ప్రవేశించినారు. నాట్ ఓన్లీ దాట్, సో మోసెస్, సో హీ గాట్ ఎ గుడ్ రెప్యుటేషన్. వై? హీ రూల్డ్ ద గాడ్స్ పీపుల్ 40 years ఆఫ్టర్ ద మోసెస్. మోషే తర్వాత దేవుని ప్రజలను 40 సంవత్సరములు నడిపించే ఆధిక్యత దేవుడు అనుగ్రహించినాడు. దట్స్ వై సో హీ హ్యాస్ గివెన్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఇన్ హిస్ లైఫ్. కాబట్టి వారు ఆ యొక్క యెహోషువ కాలేబు జీవితంలో వారు దేవుని ఘనపరిచి స్తుతించినటువంటి వారు. సిచ్యువేషన్ ఈస్ హార్డ్, సో ఇన్సిడెంట్ ఈస్ హార్డ్. అక్కడ పరిస్థితి కష్టతరముగా ఉంది, కాబట్టి సమస్యలు కష్టతరముగా ఉన్నాయి. ఆల్దో సో దే ప్రైజ్డ్ గాడ్, దేవుని స్తుతించి గణపరిచినటువంటి వారు. నాట్ ఓన్లీ దాట్, నవ్ వి సీ ద థర్డ్ కేస్ ఆల్సో. సో ఇట్స్ అ వెల్ నోన్ టాపిక్, మనము మరి 3వ కేస్ పరీక్ష చేస్తే బైబిల్ గ్రంథంలో, సో జోబ్ చాప్టర్ 1 వి నో వెరీ వెల్. జోబ్, యోబు గ్రంథము 1వ అధ్యాయం, యోబు గ్రంథము 1వ అధ్యాయము. నవ్ వి సీ ద 20th verse. So now we see the 20th verse. Let us all read together. Job chapter 1 20th verse. యోబు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం కలిసి చదువుదాం. Then Job arose and tore his mantle and shaved his head and fell down upon the ground and worshipped. That much enough. Here, so we know very well about this Job's character also. But here, what happened, So Job also facing a lot of problem. What's the problem, సో వాట్ ఆర్ ద రిచెస్ ఈ హ్యావ్, ఎటువంటి ఐశ్వర్యము కలిగి ఉన్నాడో. సో వాట్ ఆర్ ద ఇన్హెరిటెన్స్ ఈ హ్యావ్, ఆయన యొక్క జీవితంలో ఎటువంటి స్వాస్థ్యాన్ని కలిగి ఉన్నాడో. హీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ఎట్ ఎ టైమ్, ఒక్కసారిగా అన్నీ కోల్పోయినటువంటి వాడు. నాట్ ఓన్లీ దాట్, హీ లాస్ట్ హిస్ చిల్డ్రన్ ఆల్సో. కాబట్టి అతని కన్న బిడ్డలను కూడా కోల్పోయినటువంటి వాడు. వాట్ ఏ గ్రేట్ సిచ్యువేషన్, వాట్ ఏ హార్డ్ టైమ్స్, ఆయన జీవితంలో చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. నాట్ ఓన్లీ దాట్, సో ఇన్ హిస్ లైఫ్ హీ ఫేస్డ్ ఎ గ్రేట్ ప్రాబ్లమ్స్. భయంకరమైన సమస్యలు ఉన్నాయి. సిచ్యువేషన్స్ ఈస్ టూ డిఫికల్ట్, పరిస్థితులు సంఘటనలు కష్టముగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ దీస్ సర్కమ్స్టెన్సెస్, ఈ అన్ని పరిస్థితుల్లో కూడా ద జోబ్, పర్టికులర్లీ యోబ్ ఏం చేసినాడంటే హీ వర్షిప్ ద గాడ్. కాబట్టి ప్రభువుని ఘనపరిచి స్తుతించినటువంటి వాడు. కాబట్టి సో హీఈస్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి ఆల్సో, ఎవరిని కూడా నింద వేయలేదు. సో హీఈస్ నాట్ బ్లేమింగ్ ఈవెన్ గాడ్ ఆల్సో. కాబట్టి దేవుణ్ణి కూడా నిందించినటువంటి వాడు. వాట్ ఏ గ్రేట్ మ్యాన్, ఎంత గొప్ప ఆధిక్యత కలిగింది. దట్స్ వై వాట్ ఎవర్ హీ లాస్ట్ ఇన్ హిస్ లైఫ్, ఆయన జీవితంలో ఏదైతే కోల్పోయినాడో, దెన్ అగైన్ హీ రీగెయిన్స్ all the things, all the riches. That is the double blessing in the Job 42nd chapter, maybe the last verses. యోబు గ్రంథము 42వ అధ్యాయంలో మనకు తెలిసిన భాగమే కాబట్టి చెప్తున్నాను. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో చివరి వచనాలు చూస్తే హీ రీగెయిన్స్ ఆల్ ద రిచెస్. కాబట్టి అన్నీ కూడా దేవుడు ఆయనకు అనుగ్రహించినాడు. వై? సో దిస్ మ్యాన్ హీ పాస్డ్ ఆల్ ద డిఫికల్టీస్. కాబట్టి శ్రమల గుండా వెళ్ళినాడు. గాడ్ హ్యాస్ గివెన్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ ఇన్ హిస్ లైఫ్. ఎంతో గొప్ప ఆధిక్యతను అనుగ్రహించినటువంటి వాడు. ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్, ఆల్మోస్ట్ ఆల్ దీస్ కేసెస్, ఆల్మోస్ట్ ఆల్ దీస్ క్యారెక్టర్స్, సో దీస్ పీపుల్, దీస్ మెన్, దే సఫర్డ్ ఎ లాట్, ఆల్దో దే వర్షిప్డ్ దేర్ గాడ్. ఇంత శ్రమ పడినప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించి గణపరిచినటువంటి వారు. నవ్ వి సీ ద లాస్ట్ కేస్ ఇస్ ద ఫోర్త్ కేస్. జస్ట్ నౌ వి రెడ్, సో book of Isaiah chapter 37. Now we see book of Isaiah chapter 37 first verse. యెషయా గ్రంథము 37వ అధ్యాయం మొదటి వచనము కలిసి చదువుదాం. book of Isaiah chapter 37 first one. Let us read all together. And it came to pass when King Hezekiah heard it, that he tore his clothes and covered himself with sackcloth and went into the house of the Lord. That much enough. Here, so in this chapter also, so there is a great depression. Kabatti, he faced a great problems. Kabatti, itani జీవితంలో పరీక్ష చేస్తే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో there is a hard times in his life. ఆయన జీవితంలో కష్టతరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. బట్ ఆల్దో వాట్ హ్యాపెండ్, సో హీ ఈస్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. ఆయన జీవితంలో ఎవరిని కూడా నిందించలేదు. But just now, so we read, that in Isaiah 36, so before this chapter 36 first verse,
36వ మొదటి వచనంలో 2వ వచనంలో పరీక్ష చేస్తే సో రబ్షాకే కదా సో దట్ మ్యాన్ హీ సెంట్ టు దట్ ప్లేస్ కదా, రబ్షాకేని పంపిస్తూ వచ్చినాడు అజరియా. వై హీ సెంట్ దేర్? సో దట్ మ్యాన్ సో హీ గివ్స్ ఏ గ్రేట్ అనౌన్స్మెంట్ టు ద జుడా పీపుల్. యూదా ప్రజలకు ఒక అనౌన్స్మెంట్ చేస్తూ వచ్చినాడు. ఆఫ్టర్ హియరింగ్ దట్ అనౌన్స్మెంట్, ఆ అనౌన్స్మెంట్ ఇవ్వబడిన తర్వాత ఏం చేసినాడంటే, సో దిస్ మ్యాన్ ఈవెన్ హిస్కాయా సో ఇన్ ద హార్డ్ టైమ్స్ ఆల్సో హీ రిమెంబర్ హిస్ గాడ్. దేవుణ్ణి ఆయన జ్ఞాపకములకు తెచ్చుకున్నాడు. దెన్ సో హీ పుట్ ఏ పిటిషన్ బిఫోర్ ద గాడ్, బిఫోర్ ద నీస్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క పాదముల యొద్ద ఒక లెటర్ ఆయన పెడుతూ వచ్చినాడు. దట్స్ వై సో ఇన్ ద 37th చాప్టర్ there is a great victory in his life. God has given him a great victory in this chapter. ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు 37వ అధ్యాయంలో గొప్ప విజయం అనుగ్రహిస్తూ వచ్చినాడు. వై? సో ఆల్మోస్ట్ దోస్ హు ఆర్ అగైన్స్ట్ టు ద గాడ్స్ పీపుల్, దోస్ హు ఆర్ అగైన్స్ట్ టు ద గాడ్స్ కింగ్డమ్, దేవుని యొక్క రాజ్యమునకు, దేవుని ప్రజలకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఆల్మోస్ట్ ఆల్ దీస్ పీపుల్, maximum we know in the last part maybe 1,85,000 people that is in the king of Azariah in the battle. So they are getting a cursed. వారు ఏం తెచ్చుకున్నారంటే గొప్ప శాపాన్ని కొని తెచ్చుకున్నటువంటి వారు, జీవితంలో వారు శ్రమపడి మొత్తబడినటువంటి వారు. కారణం ఏమిటి అంటే జీవితంలో వారు దేవుని వ్యతిరేకించినటువంటి వారు. బట్ ఎనీహౌ గాడ్ హ్యాస్ గివెన్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ టు ద హిస్కియా అండ్ ద గాడ్స్ పీపుల్. హిస్కియాకు, దేవుని ప్రజలకు దేవుడు గొప్ప విజయం ఇచ్చినాడు. బట్ వెరీ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్, మరి 38వ అధ్యాయాన్ని మనము కొంత పరీక్ష చేస్తే, సో ఇట్స్ ఏ పర్సనల్ ప్రాబ్లం అండ్ ఈవెన్ in the family problem. Now we see 38th chapter, Isaiah, book of Isaiah, chapter 38. Now we see first verse and second verse. Let us all read together. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి 2 వచనములు మనము కలిసి చదువుదాం. In those days was Hezekiah sick unto death, and Isaiah the prophet, the son of Amos, came unto him and said unto him, Thus saith the Lord, set thine house in order, for thou shalt die and not live. So whenever the prophet is sent by the God, so and he stands before the Isaiah and he tells all this matter. ఎప్పుడైతే మరి యెషయా ప్రవక్త దేవుని ద్వారా పంపబడినాడో, ఈ విషయాన్ని ఎప్పుడైతే చెప్పినాడో, దెన్ హిస్కియా ఈస్ హ్యావింగ్ ఏ గుడ్ క్వాలిటీస్ ఇన్ హిస్ లైఫ్. సో వాట్ ఆర్ ద క్వాలిటీస్? ఆల్వేస్ యాజ్ ఎ ట్రూత్ఫుల్ మ్యాన్, ఎల్లవేళ సత్యవంతుడుగా ఉన్నటువంటి వాడు. ఆల్వేస్ ఈజ్ ఎ నోబుల్ మ్యాన్, ఎంతో యాజ్ ఏ గాడ్లీ మ్యాన్, దైవభక్తి కలిగినటువంటి వాడు. సో యాజ్ ఎ ట్రూత్ఫుల్ మ్యాన్, సత్యవంతుడుగా ఉన్నాడు. తర్వాత ఆల్వేస్ ఈజ్ ఎ అప్రైట్ మ్యాన్ బిఫోర్ గాడ్, దేవుని యందు యథార్థత కలిగినటువంటి వాడు. నాట్ ఓన్లీ దాట్, ఆల్వేస్ హీ హగ్స్ ద గాడ్, దేవుణ్ణి హత్తుకున్నటువంటి వాడు. దట్ ఈస్ రిటన్ దేర్ ఇన్ ద 2 Kings chapter 18, maybe the 4th to 6th verses. So just you read. So that is written there, the portion. ఆ పోర్షన్ మనం పరీక్ష చేస్తే 6వ వచనంలో బహుశా రాయబడి ఉంది, యెహోవాను హత్తుకొని. కాబట్టి హిస్కియా యొక్క జీవితంలో దేవుణ్ణి హత్తుకొని జీవించినటువంటి వాడు. దట్స్ వై సో గాడ్ అగైన్ దిస్ మ్యాన్ he prayed to the God, Lord have mercy on me, once again see my life, see my condition, see my situation, Lord. So it's a hard times, అని దేవుని ఎదుట, దేవుని పాదాల ఎదుట పెట్టినాడు. దెన్ ఇమ్మీడియట్లీ వాట్ హ్యాపెండ్? దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే 15 more years లైఫ్ స్పాన్ ఇంక్రీజ్డ్ దేర్. ఈ అధ్యాయంలో సో ఈజ్ ద గ్రేట్ విన్నర్ ఇన్ దిస్ చాప్టర్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప విజయమును ఆయనకు అనుగ్రహించినాడు. వాట్ ఏ గ్రేట్ గాడ్, వాట్ ఏ మైటీ గాడ్, వాట్ ఏ పవర్ఫుల్ గాడ్, సో దిస్ పవర్ఫుల్ గాడ్ వి హ్యావ్ ఇన్ అవర్ లైఫ్స్. ఇంత గొప్ప శక్తిమంతము అయినటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. దెన్ వాట్ వీ వాంట్ టు డూ నౌ, మనం ఏమి చేయగలగాల? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం గణపరచగలగాల. దట్స్ వై సో నాట్ ఓన్లీ దాట్, ఇన్ ద ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్, fourth case, almost all these cases, almost all these characters, just now we saw, almost all these cases, they went into the problems.
దే గోస్ ఓన్లీ త్రూ దీస్ ప్రాబ్లమ్స్ కదా. ఈ సమస్యల గుండా వాళ్ళు వెళ్ళినటువంటి వారు. ఆల్దో సో దే గ్లోరిఫైడ్ దేర్ గాడ్, దేవుని ఘనపరిచి స్తుతించినటువంటి వారు. దట్స్ వై ఇన్ ద 38th chapter ఆల్సో సో దెర్ ఇస్ ఎ గ్రేట్ ప్రోగ్రెస్ గాడ్ హ్యాస్ గివెన్ హిమ్. ఎంతో గొప్ప విజయమును దేవుడు అనుగ్రహించినాడు. నాట్ ఓన్లీ దాట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆల్సో సో హీ గేవ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. అన్నీ మనకు అనుగ్రహించినాడు కదా. జస్ట్ నో వీ సా ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్, ఫోర్త్ కేస్, almost all these cases over. So after hearing all these cases, now you are going, now you forgetting even, now you forget even corona cases, I think. So ఈ కేసెస్ అన్ని వింటే కరోనా కేసెస్ మర్చిపోతాం. వై? ఆల్వేస్ యూ సీ యువర్ గాడ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. అన్ని పరిస్థితుల్లో ప్రభువును చూడగలగాల ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. సో యూ మస్ట్ వర్షిప్ అవర్ గాడ్. సజీవమైన దేవుని మనం ఆరాధన చేయగలగాల. ఎప్పుడైతే చేయగలుగుతామో యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ గుడ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద గాడ్. దేవుని యొద్ద నుంచి శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం. దట్స్ వై సో నవ్ యు సీ హియర్ వాట్ హ్యాపెండ్ అండ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హీ గివ్స్ us a victory. యేసు క్రీస్తు ప్రభువు మనకు విజయం ఇచ్చినాడు. వాట్స్ ద విక్టరీ సో యు సీ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ 2020 years బ్యాక్ హీ డైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. 2020 సంవత్సరం క్రితము మన కొరకు ఆయన చనిపోయినటువంటి వాడు. హీ షెడ్ ఎ ప్రెషియస్ బ్లడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. కల్వరీ సిలువలో అమూల్యమైన రక్తము కార్చినాడు. బికాస్ ఆఫ్ యూ, బికాస్ ఆఫ్ మీ. కాబట్టి మీ కొరకు, నా కొరకు అమూల్యమైన రక్తము కార్చినాడు. నాట్ ఓన్లీ దాట్, అంత మాత్రమే కాదు, హీ లవ్డ్ us, మనల్ని ప్రేమించినాడు. హీ సేవ్డ్ us, మనల్ని రక్షించినాడు. అండ్ హీ గివ్స్ us ఎ బ్లెస్సింగ్స్ ఆల్సో, మనకు ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి వాడు. నాట్ ఓన్లీ దాట్, హీ గివ్స్ us ఎ విక్టరీ, మన జీవితంలో మనకు విజయం అనుగ్రహించేటువంటి వాడు. వాట్స్ ద విక్టరీ ఏంటా విజయం అంటే? విక్టరీ ఓవర్ ద వరల్డ్, లోకము మీద మనకు విజయం ఇచ్చినటువంటి వాడు. విక్టరీ ఓవర్ ద సిన్, పాపం మీద విజయం అనుగ్రహించినటువంటి వాడు. విక్టరీ ఓవర్ ద సాటన్, సాతాను మీద మనకు విజయం అనుగ్రహించినాడు. వాట్ ఏ పవర్ఫుల్ గాడ్ వి హ్యావ్. ఎంత గొప్ప శక్తిమంతుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. టుడే వాట్ వి వాంట్ టు గివ్, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారికి మనం ఏమి ఇవ్వాలి? జస్ట్ యూ సే థ్యాంక్స్ టు ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారికి మన స్తుతి ఆరాధన మనము చెల్లించాలి. టుడే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో you heard, just now we heard all these characters. Before I want to close this chapter, what we want to learn, ఈ చాప్టర్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, learn the spiritual things in every situation also. సో ప్రతి సంఘటనలో ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడు. నాట్ ఓన్లీ దాట్, అంత మాత్రమే కాదు, సో వేర్ ఎవర్ యూ స్టే దేర్, మనం ఎక్కడున్నప్పటికీ కూడా దెన్ సో వీ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ దట్ ఈస్ ఇన్ ద వర్షిప్. మే ద లార్డ్ హెల్ప్ us. మనం కొన్ని నిమిషాలు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఉన్నటువంటి స్థలాల్లోనే ప్రభువుని మనం స్తుతించి ఆయన మనం గణపరచాలి. మే ద లార్డ్ హెల్ప్ us. ప్రభు మనకు సహాయపడును గాక.